హే హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో అయితే మాత్రం అదిరిపోద్ది అనమాట ఆ నేచర్ అవన్నీ చూపిస్తూ మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతాను సో అందుకనే అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి ఇక ఈ రోజు మన ప్రయాణం ఏటో ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది డియోమాలి అన్నమాట డియోమాలికి వెళ్లే రూట్ ఎలా ఉంటుందో ఏంటో ఇక్కడ నుంచి నేను మీకు చూపించబోతున్నాను అనమాట అసలు అది ఎంతసేపు ప్రయాణం ఎలా వెళ్ళొచ్చు కార్ లో వెళ్ళొచ్చా బైక్ లో వెళ్ళొచ్చా అసలు ఎలా సేఫ్ కాదా అని చెప్పేసి మొత్తం అంతా ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఉంటుంది అనమాట నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందుకని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఖచ్చితంగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ టైమ్స్ లో అక్టోబర్ నుంచి అందరూ స్టార్ట్ అవుతారు కదా అరకు వెళ్దాం అబ్బా లంబసింగ్ వెళ్దాం అది ఇది అని చెప్పేసి సో ఖచ్చితంగా అలాంటి మీ ప్లాన్ లో ఈ డియోమాలి కూడా ఒకటి మీరైతే ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏమీ లేదు మనం వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్త అనేది పాటించాలి కదా ఆ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మనం సేఫ్ గా వెళ్ళిపోవచ్చు అండ్ ఆల్రెడీ దీన్ని వాళ్ళంతా బాగు చేస్తున్నారు అనమాట ఎక్కడెక్కడ రోడ్లు ఏం బాగాలేవు అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు సో నేనైతే ఏం ప్రాబ్లం లేదు ప్రమాదం ఉండదు సేఫ్ గా వెళ్లి రావచ్చనే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో చేసి ఎక్కువ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అలాగే అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి అలాగే అసలు కొత్త కొత్త ప్లేసెస్ చూద్దాం అబ్బా అసలు మన నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేద్దాం అన్న వాళ్ళు మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట మనం ఆ దారిలో ఇక్కడి నుంచి కొండ పైకి ఎక్కుతున్నప్పుడు కింద నుంచి అసలు మొత్తం ఆ కొండ లోయలు అనేవి అవన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి మనకి అఫ్ కోర్స్ భయం వేయొచ్చు ఆ లోయలు ఎందుకంటే మనం చాలా హైట్ వెళ్ళబోతున్నాం అనమాట డియోమాలి అనేది చాలా హైట్ లో ఉంటుంది కాబట్టి సరే ఇంక మరి ల్యాగ్ లేకుండా నేను ఇక్కడ నుంచి వీడియో కొంచెం అయితే స్పీడ్ పెంచుతానమాట కొంచెం ఎందుకంటే వీడియో బాగా ల్యాగ్ అయిపోద్ది చూసినందుకు మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి కానీ నేను వీడియో మొత్తం ఎందుకు పెడుతున్నాను అంటే జస్ట్ మీకు ఆ రూట్లు అనేవి ఎలా ఉంటాయో ఏంటో చూడొచ్చని ఇక్కడ చూడండి లోయ ఎంత లోయ ఉందో జస్ట్ బండి కొంచెం అటు వెళ్తే మాత్రం లోయలోకి వెళ్ళిపోతాం అనమాట అందుకనే కొంచెం జాగ్రత్తగా వెళ్తే మాత్రం అంత బానే ఉంటుంది నేనైతే మాత్రం కొంచెం పైకి వెళ్ళినంత వరకు మాత్రం చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే మాతో పాటు బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం టెన్షన్ పడ్డాను నేను కానీ లేదు పైకి వెళ్ళిన తర్వాత మొత్తం అసలు టెన్షన్ కాదు కదా ఫుల్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నమాట మౌంటైన్స్ అంతా చాలా అందంగా ఉంది నేను ఇంత చెప్తున్నాను కాదు పైకి వెళ్ళిన తర్వాత మీరు కూడా చూస్తారు లంబసింగ్ అందరూ చూసే ఉంటారు కదా అదే విధంగా మన అరకులో కూడా మడగం వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉంది అది కూడా చాలా బాగుంటుంది సేమ్ లంబసింగ్ లాగే ఉంటుంది ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే చూడకపోతే మన ఛానల్లో మడగం వ్యూ పాయింట్ అరకుది ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఆ వీడియో అనేది మీరు చూడండి దాని తర్వాత నెక్స్ట్ సేమ్ అలాగే అన్నమాట ఒడిస్సాలో అరకుకు దగ్గరగానే ఉంటుంది జస్ట్ 1 అవర్ జర్నీ అంతే ఇది డియోమాలి వ్యూ పాయింట్ అన్నమాట దీని పైకి వెళ్ళిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది అంటే మన కాళ్ళ కింద మబ్బులు ఉన్నాయా మబ్బుల్లో మనం నించున్నావా అన్నంత బాగా అనిపిస్తుంది అనమాట అలాగే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెళ్లే వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే డియోమాలి అంటే మీకు డైరెక్షన్స్ రూట్ తో సహా ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట సో మేము కూడా వెళ్ళడం ఫస్ట్ టైమే కాబట్టి అందుకనే మేము కూడా డైరెక్షన్స్ పెట్టుకొని వెళ్ళాము మీకు వీడియోలో ఇంతవరకు ఒకలా ఉంటది క్లారిటీ ఇక్కడ నుంచి ఒకలా ఉంటది కదా నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే చూసాను అనమాట మంచు మొత్తం మంచు ఉండడం వల్ల సో మీకు అలా కనిపిస్తుంది అనమాట మనం పైకి వచ్చాం కదా చాలా వరకు పైకి వచ్చేసాం కాబట్టి మంచు అనేది స్టార్ట్ అయిపోయింది సో మంచులో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అందుకనే కెమెరా క్లారిటీ అనేది కొంచెం తగ్గింది పుష్ప ఇదే ఉంది పుష్ప ఇంకా ముందు ముందు చాలా ఉంది మీకు ఇక్కడ కెమెరాలో అంతా మంచే కనిపిస్తుంది ఆ వెనకాతల మంచు వెనకాతలు దాగున్న కొండలు గాని అవేమి ప్రెజెంట్ మీకు లైట్ గా కనిపించవచ్చు మనం వచ్చిన రూట్ అన్నమాట అంటే చూసారా ఆ కింద నుంచి మనం వచ్చాం అనమాట అంత హైట్ లో ఉన్నాం ఆల్రెడీ ఇంకా ముందు ముందు చాలా ఉంది పుష్ప అందుకనే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అరకు వీడియోస్ ఉన్నాయి కాఫీ ఫ్యాక్టరీ కాఫీ ప్లాంట్ అలాగే
చాక్లెట్ ఫ్యాక్టరీ, అరకు ట్రైబల్ మ్యూజియం, ఇలాంటివి చాలానే ఉన్నాయన్నమాట. చూడండి. ఇంకా మన ప్రయాణం డియోమాలి వరకు చేరలేదు కాబట్టి మన ప్రయాణం ముందుకు సాగించాలంటే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే మన లోపలికి అలౌ చేయరు. నేను మీకు అక్కడ ముందు ఎంట్రన్స్ టికెట్ కూడా పెడతాను, వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఆటోకి కానీ, బస్సుకి కానీ, కారుకి కానీ, అసలు బైక్కి కానీ ఏమేం రేట్స్ ఉన్నాయో మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు ఈ టికెట్ లో. ఇంతవరకు పైకి ఎక్కింది ఒక ఎత్తు అయితే, ఇంకా ఇక్కడి నుంచి మరికొంచెం ముందుకి ఇంకా చాలా అంటే చాలా బాగుంటది అనమాట. నేచర్ ఎంత అందంగా కనిపిస్తుందంటే మనం ఆల్రెడీ చాలా అంటే చాలా హైట్ లో ఉన్నాం. మనం ఇందాక నుంచి డియోమాలి అంటున్నావు కానీ అసలు డియోమాలి అంటే ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే డౌట్ ఎవరికైనా వచ్చిందా? వచ్చుంటే మాత్రం ఇది వినండి. డియోమాలి అనేది ఒడిశాలో ఉన్న ఒక ఎత్తైన పర్వత శిఖరం అనమాట, హైయెస్ట్ మౌంటైన్ అనమాట. ఆ మౌంటైన్ పైకి అయితే మనం వెళ్తున్నాం. మనం వెళ్లే దారిలోనే మీకు అక్కడ చుట్టుపక్కల చూసుకోవచ్చు ఆ మంచు కొండలు, ఆ మంచు అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అలాంటిది మనం ఇంకా పైకి వెళ్ళబోతున్నాం అనమాట. కొండ పూర్తిగా పైకి అనేది ఎక్కబోతున్నాం. చూస్తున్నారు కదా అసలు ఎంత అందంగా ఉన్నదో. ఫోన్ లోనే అసలు ఇంత అందంగా వీడియోలో కనిపిస్తుంది అంటే అసలు డైరెక్ట్ గా అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందో అసలు ఊహించుకోండి. ప్రయాణాల్లో ఇలాంటి అనుకోని సంఘటనలు కూడా జరుగుతుంటాయి అనమాట. అక్కడ ఏమైందంటే ఆ బురద మట్టిలోని అక్కడ రూట్ లేదు, అక్కడ రోడ్ వేస్తాను అనమాట. సో మేము ఇంకో వైపు నుంచి వెళ్దామని చెప్పేసి తిప్పేసరికి అక్కడ రూట్ లేదు, ఆ బ్యాక్ సైడ్ అంతా లోయే. ఇక్కడ ముందుకి వద్దామని చెప్పి బండి తిప్పుతుంటే అసలు అక్కడ కిందన బంకమట్టి అనమాట, అదంతా టైర్ ఉండిపోతుంది, అసలు రావట్లేదు. చూస్తున్నారు కదా బండి చాలా ట్రై చేస్తున్నాను అనమాట ముందుకి తీసుకురావడానికి. యాక్చువల్ గా ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఆ బండి ఆపేసి దిగి బండి తోసుకొని ప్లెయిన్ రోడ్ మీద వరకు తోసుకొని వచ్చేస్తే చాలా బెస్ట్. అదే సైడ్ కి వస్తున్నాడు చూడు బండి నవ్వకు సాయి. మరి వీడు తీరు చూస్తాను కాదు, నేను అందుకు నవ్వట్లేదు. యాక్చువల్ గా అక్కడ రూట్ ప్రాబ్లం ఉందన్నమాట. ఆడు కష్టపడ్డాడు కానీ నేను పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ రాయి ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడంతా ఇప్పుడు మేము వచ్చిన దారిలో ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. అక్కడ బండి ఆగిపోయింది, అక్కడ బండి అయిపోయింది అనమాట. జారిపోతాం అటు నుంచి. బండి అసలు బురదలో ఇప్పుడు చూసారు కదా ఎన్ని స్టంట్లు అయ్యాయో. మా అక్కయ్య గారు చాలా స్టంట్లు చేశారండి, మామూలు స్టంట్లు కాదు. సో ఏంటో మేమైతే ఇటు నుంచి అడిచుకెళ్ళిపోతున్నాం. మా అద్దరింది డియోమాలి వ్యూ పాయింట్ కి అనమాట. హైయెస్ట్ వ్యూ పాయింట్, హైయెస్ట్ హైట్. ఇది వరల్డ్ ఏం కాదు కానీ ఆగి ముందుకెళ్ళగా పడిపోతాం. ఓవర్ యాక్షన్ వద్దు, ఇడుకో ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఇక్కడ నుంచి కాదు ఇంకా పైకి వెళ్తే మీకు మబ్బులు చూపిస్తాను. మబ్బులు కాదు మంచు, చూసారా మీకు తెలుస్తుందా? మంచు పాస్ అవుతుంది. వెళ్ళిపోతాం. బాగా తీసుకొచ్చారు అంటే బండి ఏమన్నా అవుతుందేమో అని ఆలోచించాడు అనమాట. అక్కడ చాలా బురదగా ఉంది.
మళ్ళీ ఇంతలో బండి ఆగిందంటే కష్టం కదా, ప్రాబ్లం కదా. నేను వస్తాను ఆగు. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ రోడ్ వేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి ఇదంతా పైన వ్యూ పాయింట్ వరకు రోడ్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇంకా పైకి వెళ్ళాలి మనం నడుచుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి. నడవాలన్నారు కానీ ఇక్కడే అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఈ దారి కనిపిస్తుంది కదా, దారి నుంచి మనం నడుచుకొని వెళ్ళాలి ఆ కొండపైకి అన్నమాట. వెళ్ళొచ్చు, చాలా మంది వెళ్తున్నారు. కాకపోతే అప్పుడు వాతావరణం అనేది బాలేదు, చినుకులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మనం పైకి రావడమే అంత కష్టమైంది కాబట్టి రిటర్న్ కిందకి వెళ్ళడం చాలా డేంజర్, రిస్క్ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే వద్దనేసారు. తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం ఇంక ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్లేస్ లో క్యాంటీన్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి ఇంక మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. బాబు అయితే మాత్రం చాలా హర్ట్ అయ్యాడు, ఎందుకంటే ఇంత కష్టపడి అంత పైకి వెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్లేదని చెప్పి వాడు కొంతసేపు ఏడ్చాడు అనమాట. వాడికి అది ఇది అని చెప్పేసి నచ్చ చెప్పేసి ఇంకా వెనక్కి ఇంకా వచ్చేస్తున్న మళ్ళీ తిరిగి రూమ్ కి వెళ్ళిపోయే దారిలో మాకు ఇదంతా కనిపించింది అనమాట. సో చాలా బాగా అనిపించి నేను మీకు కూడా చూపిద్దా అని చెప్పి వీడియో తీసాను. ఇదంతా కూడా అదండి మరి ఇవాళ డియోమాలి వీడియో. మాలాగే మీరు కూడా అప్సెట్ అయి ఉంటారు, ఆ పైకి వెళ్ళి వ్యూ అంతా చూపించలేదని చెప్పి. ఏం చేస్తాం, కొన్ని అలానే జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు మీరు చూస్తుందంతా మేము రిటర్న్ అవుతున్నప్పుడు డౌన్ కి వెళ్తున్నప్పుడు ఆ వ్యూ అనమాట అదంతా. ఇంకా దీంతో పాటు వాటర్ ఫాల్స్ వ్యూ అయితే మాత్రం అసలు అది కూడా వీడియో నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది. సో తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి.